నమస్కారం. నేను డాక్టర్ సుశ్రుత కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. సో 4 రీజన్స్ మనకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావడం లేదు అని మనం కేటగరైజ్ చేసుకుంటే, మామూలుగా ఫస్ట్ 1 ఇయర్లో చాలా వరకు 80% వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తాయండి. సో వాళ్ళు రెగ్యులర్గా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన కొంచెము ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని కలిసిన వాళ్ళలో ప్రెగ్నెన్సీ రేట్ తొందరగా ఉంటుంది 80% వరకు. సెకండ్గా చూసుకుంటే, అంటే పెళ్ళైన 1-2 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ రేటు ఒక 80-90% వరకు ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి కొంచెము మనము ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. అంటే యాక్చువల్గా రూల్స్ ప్రకారంగా 1-2 ఇయర్స్ వరకు అన్ప్రొటెక్టెడ్ సెక్స్తో ప్రెగ్నెన్సీ రేట్స్ 80-90% వరకు ఉంటుంది. ఈవెన్ థర్డ్ ఇయర్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే బెటర్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా ఫోర్త్ రీజన్ చూస్తే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే వీళ్ళలో వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్ చూసుకుంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ చాలామందికి ప్రెగ్నెన్సీ అనేది రాదు. కారణం అనేది ఏమీ ఉండదు. సో ఈ కాలంలో అంటే ఇప్పుడున్న జనరేషన్స్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఉంది. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది అని చెప్పుకుంటే మనకి చాలా వరకు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు, తర్వాత మనం తీసుకుంటున్న స్ట్రెస్ వల్ల రావచ్చు, మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల రావచ్చు. మనం వైఫ్ అండ్ హస్బెండ్ కలిసేటప్పుడు వాళ్ళు యూస్ చేసే అంటే వాళ్ళు కరెక్ట్ పొజిషన్లోనో కరెక్ట్గా వేలోనో వాళ్ళు కలవకపోతే ప్రెగ్నెన్సీలు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో వీళ్ళల్లో మనం ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి? ఫస్ట్ 1-2 ఇయర్స్ వరకు దెర్ ఈజ్ నో నీడ్ టు కన్సల్ట్, అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనేది ఏమీ లేదు. సో మీరు 1-2 ఇయర్స్లో ట్రై చేయొచ్చు. 2 ఇయర్స్ వరకు ట్రై చేశాక అప్పటికీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మనకేమైనా లోపాలు ఉన్నాయా అని తెలుసుకోవాలి. కానీ ఎప్పుడైనా కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే ప్రెగ్నెన్సీ రాని దానికి భార్యాభర్తలు ఖచ్చితంగా క్లినిక్కి వెళ్ళాలి. ఒక్కరే వెళ్ళి ఇప్పుడు మాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే ఏ క్లినిక్స్లోకో యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే కొన్ని కారణాలు భర్త నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే భర్తలో కణాలు తక్కువైపోయినాయా, వాళ్ళకి కలవడానికి రావట్లేదా, వాళ్ళల్లో కలవడానికి కొన్ని లోపాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కణాలు తగ్గిపోవడానికి వాళ్ళకి షుగర్, బీపీ, స్ట్రెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. ఆడవాళ్ళల్లో మామూలుగా స్కానింగ్ చేయడం వల్ల 50% వరకు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుస్తాయి. మిగతా రిమైనింగ్ పర్సంటేజ్ తెలియాలి అని అంటే కౌన్సిలింగ్ ఇప్పించుకుంటే మంచిదన్నమాట. అంటే వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి డేట్లు కరెక్ట్గా వస్తున్నాయా లేదా, తర్వాత వాళ్ళల్లో కొన్ని రక్త పరీక్షలు చేయించుకుంటే దానిలో ఏమన్నా అంటే థైరాయిడ్, బ్లడ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు, సిబిపి తక్కువ ఉన్నప్పుడు, లేదంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు వాటికి ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇప్పించుకుంటే ఖచ్చితంగా 100%గా స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మగవాళ్ళల్లో ఈ కణాలు తక్కువ ఉంటే దీనికి ఎందుకు తక్కువ ఉన్నాయని మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. వాళ్ళకి కణాలు తగ్గిపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? మామూలుగా భార్యాభర్తలకి ఇద్దరికి స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే జాబ్ పర్పస్ అయినా కానీ ఇంట్లో స్ట్రెస్ అయినా కానీ వాళ్ళ మధ్యలో స్ట్రెస్ ఏమన్నా ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మీకు కానీ 3 ఇయర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీలు రావట్లేదు అంటే కనుక బెటర్ ఆప్షన్ కన్సల్ట్ యువర్ డాక్టర్. నమస్తే.